ప్రియ అసురులారా, నేటి నుంచి మహాబలి అసురరాజు జలంధరుని గొప్ప అదృష్టంతో పాటుగా అసురకన్య వృంద యొక్క సౌభాగ్యం కూడా తోడైంది. భాగ్యరేఖ ఎంతో బలపడిందన్నమాట. ఇక జలంధరుని అపరిమిత శక్తి సమక్షంలో ఏ శక్తివంతుడైన మిత్రుడు లేదా శత్రువు కూడా నిలవలేడు. గురువర్యులు శుక్రాచార్యులకి జయము, మహాబలి జలంధరుడికి జయము, గురువర్యులు శుక్రాచార్యులకి జయము. ఇంకా మహాబలికి మేము చేసే సూచన ఏమంటే, ఆయన విశ్వ విజయానికి ఉద్యమం వెంటనే ఆరంభించాలి. ఈ విజయోద్యమంలో ప్రథమంగా అసుర జాతికి శత్రువులైన దేవతలపై ఆక్రమణ చేసి స్వర్గంపై తన ఆధిపత్యాన్ని నెలకొల్పాలి. గురువర్యులు శుక్రాచార్యులకి జయము, మహాబలి జలంధరుడికి జయము, గురువర్యులు శుక్రాచార్యులకి జయము. అవును అసురరాజా, ఉద్యమం ఆరంభించాలి. తమరి రక్షణకు గాను నా అసురసేన తమతోనే ఉంటుంది. నా అల్లుడిని స్వర్గాధిపతిగా చూడటానికి నేను వెళ్ళూరుతున్నాను. కానీ అసురరాజా కాలనేమి, మనం కేవలం పిరికి పందల్లాగా స్వర్గాన్ని అకస్మాత్తుగా ఆక్రమించం. అలా చేసి మన శౌర్యానికి పరాక్రమానికి అవమానం కలగనివ్వం. అయితే మనకు ఏమి ఉపాయం గురువర్యా? మన గౌరవానికి భంగం కలగరాదు, మన ఉద్దేశ్యం కూడా నెరవేరాలి. మనం మొదట దేవేంద్రునికి సందేశం పంపుదాం. వారు తమ స్వర్గాన్ని అసురరాజు జలంధరునికి అధీనం చేసి అసురుల ఆధిపత్యం అంగీకరించాలి. వారు అలా గనక చేస్తే మనం ఆక్రమణ చేసే అవసరమే ఉండదిక. కానీ ఆ దేవేంద్రుడు మన ఆధిపత్యాన్ని అంగీకరిస్తాడంటారా? వారు అంగీకరించకపోతే ఆక్రమణ తప్పదు. గురువర్యుల సూచన ఉచితమే. ముందుగా ఇంద్రుని వద్దకు మన దూతను పంపవలసిందే. నేననుకోవడం మన సేనాపతి ధస్మరుణ్ణి అక్కడికి పంపాలి. సేనాపతి ధస్మర, నీవు స్వర్గంలో ఇంద్రుని వద్దకు వెళ్ళి అసురరాజు సందేశం అందచేయి. నీ కుతంత్రంతో దేవేంద్రుణ్ణి మన ఆధిపత్యం ఆమోదించేటట్టుగా ఒప్పించాలి. ఆ దేవతలు ఎంతో కుటిలైన వారు. గట్టిగా మాట్లాడితే ఉత్తేజితుడు కాబోకు. వారు తీయగా మాట్లాడినా వారి మాయలో పడబోకు. తమరి ఆదేశం పాటిస్తాను గురువర్య. వెళ్ళో, విధాత నీకు సఫలతనిచ్చుగాక. సాఫల్యాన్ని పొందడం అనేది దేవతలకు పుట్టుకతో వచ్చిన అధికారం దేవేంద్ర. రాజకీయాల్లోనైనా యుద్ధంలోనైనా దేవతలారా, దేవతలు తమ బలాన్ని బుద్ధి కుశలతను ఉపయోగించి శత్రువుల్ని పరాజితుల్ని చేయవలసిందే. ఇదే న్యాయసమ్మతం, ఇదే ఉచితం కూడా. అంటే పరిస్థితిని బట్టి సమయానుసారం వ్యవహరించడమే తెలివైన పని. దేవేంద్ర, అసుర సేనాపతి జలంధరుని దూత తమ కోసం సందేశం తీసుకొని వచ్చి ఉన్నాడు. తమరి సమక్షంలో సందేశాన్ని నివేదించడానికి అనుమతి కోరుతున్నాడు. అసురపతి జలంధరుడు దూత ఇక్కడికి రావడంలో ఉద్దేశం ఏమై ఉంటుంది? మనకు జలంధరునితో సంబంధమేమీ లేదే. అతన్ని రానివ్వడం ఎందుకు? వరుణదేవా, అతన్ని రానివ్వవద్దు. కాని దేవేంద్ర, ఎవరైనా శక్తిమంతుడైన రాజు పంపిన దూతను రానివ్వకపోవడం ధర్మానికి నీతికి రెంటికీ విరుద్ధమే. అతన్ని సాదరంగా పిలిపించండి. చెప్పేది జాగ్రత్తగా వినండి. గురుదేవా, తమరి ఆదేశం అదే అయితే కానివ్వండి. దూతను పిలిపిద్దాం. వరుణదేవా, దూతను పిలిపించండి. తమ ఆజ్ఞ దేవేంద్ర. గురుదేవా, తమరి లెక్కన ఈ దూత ఏ ఉద్దేశంతో వచ్చి ఉంటాడు? ఉద్దేశ్యం నిశ్చయంగా రాజ్య విస్తరణ గురించి అయి ఉండాలి దేవేంద్ర. ఒక దుష్టుడు శక్తిశాలి అపరిచితుల వద్దకు వచ్చాడంటే అందులో అతడి స్వార్థ చింతన తప్పక నిహితమై ఉంటుంది. దేవేంద్రులకు అసురాధిపతి జలంధరుని దూత నమస్కారం. దేవేంద్ర, అసుర సేనాపతి ధస్మరుడు అసురరాజు జలంధరుని సందేశం వినిపించడానికి వచ్చాడు. అవశ్యం. సేనాపతి ధస్మర,
తమకు స్వర్గానికి స్వాగతం. చెప్పండి, ఏం సందేశం తెచ్చారు? అతి త్వరలో ఈ వైభవోపేతమైన స్వర్గం మా చేజిక్కుతుంది. సేనాపతి దస్మరా, చెప్పండి, ఏం సందేశం తీసుకొచ్చారు? ఓ దేవేంద్ర, మా స్వామి అసురరాజు జలంధరుడు ఈ స్వర్గాన్ని పొందటంతో అతి ప్రసన్నులవుతాడు. దేవేంద్ర, మా స్వామి కోరేది తమరు ఆయన ఆధిపత్యం అంగీకరించమని, ఇంకా ఈ స్వర్గపు అధికారాన్ని ఆయనకు ఒప్పగించమని. దాంతో దేవాసుర యుద్ధం తప్పించవచ్చు. దేవేంద్ర, మనం పిరికి పొందాలమా? యుద్ధ భయం వల్ల స్వర్గాన్ని ఒప్పగిస్తామా? ఎందుకు ఒప్పగించాలి? ఈ దుష్టుడికింత సాహసమా? వీడి నాలుక కోయించాలి దేవేంద్ర. సాహసం ఇతడి స్వామి జలంధరుడు చేస్తున్నాడు. దండించవలసింది అతన్నే. అతన్ని కూడా దండిద్దాం. కానీ ప్రస్తుత దురాగతం ఈ దుష్టుడి వల్లనే జరిగింది. అయితే ఈ దుష్టుణ్ణి ఇప్పుడే హతమార్చాలి. నా పట్ల క్రూరంగా ప్రవర్తిస్తే దాని పరిణామం తెలుసునా? మహాబలి జలంధరుడు మీ అందరినీ కాల్చి భస్మం చేస్తారు. సేనాపతి భస్మరా, నీవిక్కడికి రాక మునిపే, నిన్నిక్కడికి పంపక పూర్వమే మీ మహాబలి జలంధరుడికి పరిణామమేమిటో తెలియదా? అతడు నిన్ను పంపగానే సందేశం తీసుకొచ్చావే, మీకు స్వర్గాన్ని అప్పజెప్పాలా? మేము చేతకాని వాళ్ళమా? బతికిపోయావు పో. నీవు కేవలం దూతమైనందువల్ల, లేకపోతేనా? లేకపోతే ఏం చేస్తావు? నీవు నా ప్రాణాలు తీస్తావా? నీ కోరిక కూడా నెరవేర్చుకుని చూడు దేవేంద్ర. దాని పరిణామము చూద్దువుగాని. నీవు మాటి మాటికి మమ్మల్ని పరిణామం అంటూ భయపెడుతున్నావా? వీడి మదిలో వాక్కులో అసుర జలంధరుడు మాటలే వినిపిస్తున్నాయి దేవేంద్ర. వీడిని హతమార్చండి దేవేంద్ర. వీడి మాట కట్టుబడిపోతుంది. నీవు సరిగా చెప్పావు మేఘదేవా, అదే ఉచితం. నీచుడా, అధముడా, దుష్టుడా! వద్దు దేవేంద్ర, వద్దు. అతిథులు దూతలు ఇద్దరూ ఆదరణీయులు. మన సంప్రదాయంలో వీరిద్దరి పట్ల ఆదరభావం చూపడమే ఆచారం. నేడు కూడా మనం సంప్రదాయానికి విరుద్ధంగా ప్రవర్తించరాదు. కానీ గురువర్య, వద్దు వరుణదేవా, వద్దు. దుష్ప్రవర్తన దేవతలకు శోభస్కరం కాదు. దేవేంద్రుడు కూడా ఈ నిజాన్ని అంగీకరిస్తారు. దుష్ప్రవర్తన చేసేది దుర్జనులే. ప్రతి జీవి యందు సద్భావన ఉన్నటువంటి దేవతలు మానవులు కాదు. తమరు చెప్పిన నిజాన్ని అంగీకరించక తప్పదు గురుదేవా. అలాగని మా పట్ల జరుగుతున్న దురాగతాన్ని కూడా మేమెన్నడూ సహించలేము. తమరే చెప్పండి, ఈ దూతకేం సమాధానం చెప్పాలి? మీరు నిశ్చింతగా ఉండండి దేవేంద్ర. ఆ పని మేము స్వయంగా చేస్తాం. అసురరాజు జలంధరుని సేనాపతి ధస్మరా, మీ స్వామికి వెళ్ళి చెప్పు, స్వర్గం దేవతలదని, ఎప్పటికీ వారిదేనని. అతడు ఈ వైపు కన్నెత్తి చూసినా దేవాసుర యుద్ధం అనివార్యం అవుతుంది. అసురులు యుద్ధానికి ఎన్నడూ కూడా వెనుకాడరు. వారు ఎల్లప్పుడూ యుద్ధానికి సంసిద్ధులే. మీరు సిద్ధంగా ఉండండి. అసురరాజు మహాబలి జలంధరుడికి జై! దేవేంద్ర, మీరు అసురరాజు జలంధరుడు తప్పక దాడి చేస్తాడని భావించి ఎవరి సహాయం అపేక్షించకుండా యుద్ధ సన్నాహాలు కావించండి. దేవతలారా, యుద్ధ సన్నాహాలు చేయండి. మనం అసురరాజు జలంధరుడికి ఎలా బుద్ధి చెప్పాలంటే, రాక్షస జాతి యావత్తూ శాశ్వతంగా తమ అహంకారాన్ని, నీచత్వాన్ని మరిచిపోవాలి. యుద్ధం కోరుతున్నారా? విన్నారా తమరు గురువర్యా? ఆ పిరికి దేవతలు యుద్ధాన్ని కోరుకుంటున్నారు. అది ఈ మహాబలి జలంధరునితోనా? మనం వారి కోరికను తీరుద్దాం దైత్యరాజు జలంధర. ఇంతకు పూర్వం అనేక సార్లు అసురులు దేవతల శక్తిని చిన్నాభిన్నం చేసి స్వర్గంపై అధికారాన్ని సాధించారు. ఈసారి మళ్ళీ అసురులు వారిని ఓడించి తప్పక గుణపాఠం నేర్పాలి. సేనాపతి ధస్మరా,
ఆజ్ఞాపించండి దైత్యరాజా. యుద్ధానికి సన్నాహాలు చెయ్యండి. అసురులారా, మన సంపూర్ణ శక్తిని సంఘటితం చెయ్యండి. శరవేగంతో స్వర్గంపై ఆక్రమణ చేసి దేవతల్ని పరాజితులు చెయ్యండి. మహాబలి దైత్యరాజు జలంధరుడికి నారాయణ 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 శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ. ఎక్కడి నుంచి వస్తున్నావు నారదా? పరమేశ, తమకు తెలుసు నేను బ్రహ్మలోకం నుంచి వస్తున్నానని. మరి ఎందుకు అడుగుతారు? ఇక దేవదానవుల మధ్య జరగబోయే యుద్ధాన్ని ఆపటం అనేది అసంభవమనే సమాచారం నేను బ్రహ్మలోకం నుంచి తీసుకొస్తున్నాననే సంగతి కూడా తమకు తెలుసు కదా. మరి బ్రహ్మవాక్కు అనివార్యమే. బ్రహ్మదేవులు చెప్పినటువంటిది జరగనే జరుగుతుంది. ఇక నీవు చెప్పు, ఇక్కడికి ఏ ఉద్దేశంతో వచ్చావు? పరమేశ, నేనిక్కడికి వచ్చినది మిమ్మల్ని పార్వతీమాతను దర్శించుకుందామని. కానీ ఓ విషయం అడుగుదామనుకున్నా. ఆ జలంధరుడి అంతం ఎప్పుడు ఎలా జరుగుతుందని. ఈ ప్రశ్నను నీవు బ్రహ్మదేవుణ్ణి అడగలేదెందుకని? అడిగాను నేను పరమేశ, అడిగాను. కానీ పరమపిత బ్రహ్మదేవులు అన్నది ఏమంటే, ఆ అవధూతేశ్వరుడు జలంధరుణ్ణి తన క్రోధం నుంచి ఉత్పన్నం చేశారట. అందుచేత అతడి ఉత్కర్షము, అతడి అంతం విషయం గురించి చెప్పగలిగిన అధికారం కేవలం పరమేశ్వరునిదేనట. మరి అయితే విను నారదా, మేము మా అధికారపు వినియోగం ప్రస్తుతం చేయదలుచుకోలేదు. జరుగుతున్నదేమిటో చూస్తూ ఉండు. ఇక జరగబోయేదేదైనా దానికై నిరీక్షించు. నీ ప్రేమయే నాకు సరిపోవటం లేదు. పూజలా సరిపోతుంది. పూజ సరిపోటానికి ముందు స్వీకరించాలి. పూజతో పాటు నేను ప్రార్థించేదల్లా మా స్వామి సదా సురక్షితంగా ఉండాలని. నువ్వు నా రక్షణకే చింతిస్తున్నావా? చింతించటం కాదు, సురక్షితంగా ఉండాలని కోరుతున్నాను. నా దృఢ విశ్వాసం ఏమంటే, ఈ యుద్ధంలో ప్రబలాది ప్రబలమైన శక్తులు కూడా తమరికి ఎలాంటి హాని కలిగించలేవని. నా పరాక్రమంపై నీకు అంత విశ్వాసమా? అవును స్వామి, తమరి పరాక్రమం, నా పాతివ్రత ధర్మము కూడా సదా విజయం పొందాలి. దేవేంద్ర, దేవేంద్ర, ఏమైంది? ఏమైంది వరుణదేవా? ఎందుకింత ఉద్రేకపడుతున్నావు? దేవేంద్ర, జలంధరుడు అసురసేనతో పాటు స్వర్గం వైపుగా దండెత్తి వస్తున్నాడు. ఏమిటి? వాడికెంత దుస్సాహసం! వాడు మన దేవసేనని ఎదుర్కొంటాడా? వాడి సేన విశాలమైనది, భయానకం కూడా. త్వరగా ఉపాయం చెప్పండి దేవేంద్ర. సేనాపతి, ఆజ్ఞాపించండి దేవేంద్ర. దేవసేనను సిద్ధం చేయండి. రణభూమిపై అసురరాజు జలంధరుడికి తెలిసి రావాలి ఈ దేవతల శక్తి అపరిమితమని. ఈ యుద్ధ పరిణామం ఎంత భయంకరమవుతుందంటే, సంపూర్ణ అసుర జాతి రాబోయే కాలంలో దీనికెంతో పశ్చాత్తాపడుతుంది. యుద్ధం అవశ్యం జరుగుతుంది. సంగ్రామం! సంగ్రామం!
ఓ దేవేంద్ర, నేను జలంధరుణ్ణి. సదా విజయుడనే మరొక పేరు గలవాడే జలంధరుడు. దేవతలను భస్మం చేసి వేయగల జ్వాల యొక్క పేరే జలంధరుడు. నిజం చెప్పాలంటే జగత్తుకు ఈశ్వరుడు పేరే జలంధరుడు. 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 దుష్ట జలంధర, అది నీవు కాదు, నీ అహంకారమే మాట్లాడుతోంది. మరిచిపోకు, అహంకారానికి మారు పేరే సర్వనాశనం. ఎప్పుడైనా అసురులు అత్యాచారాలు చేయ ప్రయత్నిస్తే దేవతలు వారిని అణిచివేశారు. ఇది తిరుగులేని సత్యం. ఇదిగో కాచుకో. దేవతలారా, దేవసేనను నడిపించండి. అసురులు చచ్చిపోతున్నారు. వీల్లేదు. పరమేశ్వరుడు వల్ల ప్రాప్తించిన మృత సంజీవని విద్యతో వారిని పునర్జీవితుల్ని చేస్తాను. వారిని మళ్ళీ దేవతలతో యుద్ధం చేయటానికి పంపిస్తాను. జయ జయ మృత్యుంజయ మహాదేవ.
దైత్యరాజు జలంధరుడికి 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 సంజీవని, ద్రోణగిరి, ఓం నమ శివాయ. ద్రోణగిరి. దేవేంద్రునికి జై దేవేంద్రునికి జై దేవేంద్రునికి జై దేవేంద్రునికి జై దేవేంద్రునికి జై దైత్య గురు బృహస్పతి కూడా తమరిలాగే దేవతలను పునర్జీవితులు చేసి పంపుతున్నాడు. అసుర సైన్యపు సంఖ్య తగ్గుతూ పోతోంది. తమరేదైనా చెయ్యండి గురువర్య, ఏదైనా చెయ్యండి. మాకు బాగా తెలుసు మన శత్రువు దేవగురువు బృహస్పతి మన మృత్యుంజయ మంత్రాన్ని ప్రభావరహితం చెయ్య ప్రయత్నిస్తాడని. కానీ మన వద్ద దీనికి ఉపాయం ఉంది. వెంటనే అదేమిటో చెప్పండి గురువర్య. వత్స, నీవు మహాశక్తిశాలివి. ఇప్పుడు నీవు ద్రోణగిరిని లేవనెత్తి సముద్రంలో పడవేయి. ఇంకా మరి నీ తండ్రి సముద్రదేవునికి చెప్పి అతడి ద్రోణగిరిని నాశనం చేయమను. వెంటనే వెళ్ళు. నేను వెంటనే తమరి ఆజ్ఞను పాటిస్తాను గురువర్యా.
ప్రణామం పితాశ్రీ. ఈ ద్రోణగిరి పర్వతాన్ని పాతాళంలో పడేయండి. ఇది దైత్య గురువు శుక్రాచార్యుల ఆదేశం. అలాగే చేస్తాను పుత్రా జలంధరా. నీవు నిశ్చింతగా ఉండు. చూసారా దేవేంద్ర, ద్రోణగిరి పర్వతం ఉన్న స్థానంలో లోతైన గొయ్యి ఏర్పడింది. అవును దేవేంద్ర, ద్రోణగిరి ఏమైంది? నాకు ఆశ్చర్యంగానే ఉంది. దేవగురు బృహస్పతి ఇతర దేవతలు కూడా కనిపించడం లేదు. ఇది చింతించాల్సిన విషయమే. ఏమైంది వరుణదేవా? జరగకూడనిదే జరిగిపోయింది దేవేంద్ర. మహాబలి జలంధరుడు ద్రోణగిరిని పెళ్లగించి సముద్రంలో పారవేశాడు. ఏంటి? సముద్రంలోనా? ద్రోణగిరిని సముద్రంలో పారవేశాడా? జలంధరుడా? వాడు నిజంగా అంత బలశాలియా? ద్రోణగిరిని పెళ్లగించి పారవేశాడా? అటువైపు చూడండి దేవేంద్ర. దేవగురు తిరిగి వస్తున్నారు, బ్రతికి ఉన్న సైనికులతో పాటు. దేవగురు బృహస్పతికి జై! దేవగురు బృహస్పతికి జై! దైత్యరాజు మహాబలి జలంధరునికి 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 జై! మహారాణి బృందాకు 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 జై! దైత్యరాజు మహాబలి జలంధరునికి జై! మహారాణి బృందాకు జై! దైత్యరాజు మహాబలి జలంధరునికి జై! మహారాణి బృందాకు జై! బృంద మహాబలికి స్వాగతం చెబుతోంది. కేవలం స్వాగతమేనా? ఇంకేమీ లేదా? ప్రశంస కూడా. దేవగురు బృహస్పతి చేసిన దేవతలను కాపాడే ప్రయత్నాలను వ్యక్తం చేసేశారు తమరు. ద్రోణగిరిని కూడా లేవనెత్తి సముద్రంలోనే విసిరివేశారు తమరు. అవసరమే లేకపోయింది బృందా. లేకుంటే బాహుబలంగల నీ భర్త సముద్రాన్ని లేవనెత్తి ద్రోణగిరిపై పారేసేవాడు. నాకు తెలుసు, తమరి రాక్షస శక్తికి పరిమితి అనేది లేదు. మహాబలి జలంధరుడికి పరిమితిని ఎవరు నిర్ణయించగలరు? అలా చేస్తే చచ్చిపోతారు మహాబలి జలంధరుడు చేతిలో. గురువర్యులు శుక్రాచార్యులకు జై! శుక్రాచార్య ఏమైంది? ఏమైంది? నేను కూడా మాటిమాటికి గురువర్యులు శుక్రాచార్యులు అని అంటూ మాటిమాటికి నమస్కరించాలా? గురూ, నేనొక్కసారి నమస్కరించి గురువర్యా అని అంటే 1 సంవత్సరం పాటు సరిపోదా? గురూ, అంతటి తీరిక ఎక్కడుంది మహాబలి జలంధరుని వద్ద? మాటిమాటికి నమస్కరించటానికి, శుక్రాచార్యులకు ముందు గురువర్యా అనడానికి. గురూ, నా నుంచి ఏ కొంచెం దక్కినా మహానందపడు. ఎందుకంటే నేనెంతో గొప్పవాణ్ణి. ఏం గురు, సరిగానే అన్నానా? మాతాపితరులు, గురువు తమ యోగ్యుడైన బలంగల శిష్యుడు పుత్రుడి యొక్క ఆకతాయితనాన్ని సహిస్తారు. నేను సహిస్తాను. కానీ గురూ, నేను ముందుగానే చెప్పాను, మళ్ళీ చెబుతున్నాను. నేను ద్రోణగిరిని పెళ్లగించి సముద్రంలో పారవేశాను. అలాగే నువ్వు కూడా నీ నోటి నుంచి కానీ మరి అనే మాటల్ని పెళ్లగించి సముద్రంలో పారేయి. దాంతో ఏమవుతుంది మహాబలి? గురూ, నీ గొంతును కాస్త తగ్గించు.
రాక్షసుని సమక్షాన గొంతెత్తి మాట్లాడితే రాక్షసుని రాక్షసత్వం పెరిగిపోతుంది. ఎలాగూ మహాబలి జలంధరుడు గొంతెత్తే మాట్లాడుతాడు, కానీ వినడు. నాకు తెలిసినటువంటి నిజాన్ని నీవు మళ్ళీ చెబుతున్నావెందుకు? నీవు మహాబలివి, పరాక్రముడివి, సాహసుడివి, అజేయుడివి. ద్రోణగిరి వంటి మహామేరు పర్వతాన్ని పెళ్లగించి లేవనెత్తి సముద్రంలో పారవేయటం మహా బలవంతుల వల్లనే కాదు. నీవు ప్రపంచంలో అందరికన్నా శక్తిగల అసురుడివి. అయినా కూడా మళ్ళీ అదే గురు డొంక తిరుగుడుగా నీవు అయినా అనే మాటను ప్రయోగం చేశావు. ఆ మాటకు అర్థం కాని అనేగా. అంటే నేనేమి చెప్పవద్దా? యథార్థ రూపంలో ముంచుకు రాబోతున్న విపత్తు గురించి నేను చెప్పవద్దా? చెప్పు, తప్పక చెప్పు. నేను దాన్ని కూడా సముద్రంలో పారేస్తాను. అయితే విను మహాబలి, ద్రోణగిరిని సముద్రంలోని అగాధంలోకి నెట్టివేసి దానితో పాటు దేవగురువు బృహస్పతి పథకాన్ని నాశనం చేసి నీవు దేవతల మనసులో నీ పట్ల క్రోధాగ్నిని రగిలించావు. వారి మనసులో ద్వేషాన్ని, వారి ప్రతీకార భావన స్వరూపాన్ని నీవు పెంచివేశావు. ఇక వారు శాంతంగా ఉండరు. వారి మనస్సులోని అశాంతి నీకు విరుద్ధంగా కుట్రలు పన్నటానికి కారణమైపోతుంది. నీ అజాగ్రత్త వారి కుతంత్రాలకు దారితీస్తుంది. వారు ఆ విధంగా చేసే లోపునే నీవు స్వర్గంపై ఆక్రమణ కావించు. అవును స్వామి, గురువర్యులు శుక్రాచార్యులు అన్నమాట పూర్తిగా నిజమే. తమరు స్వర్గంపై ఆక్రమణ చెయ్యవలసిందే. మహాబలి జలంధరుడి దర్బారులో జలంధరుని సమక్షాన గురువు గారన్న మాట ఒకవేళ అసత్యమైనా కూడా అది సత్యమైపోతుంది. దాన్ని అంచనా కూడా వేయలేము. మరిచిపోకు మహాబలి, పతివ్రత అయిన నీ భార్య వృంద యొక్క మాంగల్య బలమే అడుగడుగునా నీ భుజ బలాన్ని, నీ వాక్పటిమను కూడా ప్రశస్తం చేస్తున్నాయి. ఈమె సౌభాగ్యం ఎప్పుడూ ఛత్రఛాయలా నీ ప్రాణాల్ని రక్షిస్తూ ఉంటుంది. ఇలా జరిగినంతకాలం ప్రపంచంలో ఎంత పెద్ద శత్రువైనా నీ నీడనైనా తాకలేడే అన్నాడు. ఒప్పుకుంటున్నాగా గురు, ప్రాణం కన్నా మిన్న ప్రియమైన భార్య తన భర్త ప్రాణాల్ని రక్షిస్తుంది. బృంద కూడా నా ప్రాణాలను రక్షిస్తుంది. అలా ఎందుకంటున్నారు స్వామి? అది నా కర్తవ్యమే కదా. నిజమే చెబుతున్నాను కదా వృంద. మరొక నిజం ఏమిటంటే నేను స్వర్గంపై ఆక్రమణ చేస్తానని ప్రకటిస్తున్నాను. సైనికులారా, సన్నాహాలు చెయ్యండి. మనం స్వర్గాన్ని ఆక్రమించాలి.